Express, an international courier service. హిందూ పురాణ గ్రంథాలలో ధర్మం, మోక్షం, నిజాయితీ గురించి ప్రధానమైన ప్రస్తావన ఉంటుంది. వీటి గురించి శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడో అవి మనకిచ్చిన భగవద్గీతలో ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడు కలియుగంలో ఎలా ఉండబోతోందో కూలంకషంగా విడమర్చినట్టుగా చెప్పారు భగవద్గీతలో. ఈ కలియుగంలో మనుషుల్లో వచ్చే మార్పులు, సమాజంలో పెరిగిపోయే నేరాలు, ఘోరాలు, వ్యక్తి నీతి, నిజాయితీ, మనిషి ఆయుష్ తగ్గిపోవటం వంటి వాటిని ప్రస్తావించారు శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే 5000 సంవత్సరాల క్రితం చెప్పిన విషయాలు ఇప్పుడు నిజం అవుతున్నాయన్నమాట. నిజానికి ఈ మాటలు వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా అది వాస్తవం. శ్రీకృష్ణుడు నాడు చెప్పిన మాటలు ఒక్కసారి పరికిస్తే ఇప్పుడున్నటువంటి రోజుల్లో మనిషి డబ్బు మీద ఆసక్తి, డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారని ఆ రోజే చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు. మనిషి ప్రవర్తన, వాళ్ళ నడవడిక కంటే వాళ్ళ సంపాదన, ఆస్తికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందంట. ముఖ్యంగా మంచి వ్యక్తి అని నిర్ధారించుకునేందుకు అతని గుణగణాల కంటే ఆస్తిపాస్తులు, డబ్బుతోనే గుణిస్తారంట. మనుషులలో ఆధ్యాత్మిక చింతన పూర్తిగా తగ్గిపోతుందట. మారు వేషాలకు ఎక్కువగా ఆకర్షితులవుతారట. అంటే గారడీ విద్య చేసే వాళ్ళనే వక్తలుగా, స్కాలర్లుగా గుర్తిస్తారట. భూమి మీద అవినీతి పరులు ఎక్కువైపోతారని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడు. తనని తాను శక్తివంతుణ్ణి, డబ్బు ఉన్న వ్యక్తిని అని చెప్పుకునే చేతికి అధికారం, రాజకీయం చేరిపోతుంది. ఇలాంటి రాజ్యపాలన చేస్తారు. అలాంటి రాజ్యపాలకుల చేతిలో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతారని కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు 5000 సంవత్సరాల క్రితమే చెప్పారు భగవద్గీతలో. అంతేకాదు, మనం తినే కూరగాయలు, పండ్ల ధరలు తడిసి మోపిడవుతాయట. దీంతో ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేక ఆకులు, కాండం, మొక్కలు, పువ్వులు, పచ్చి మాంసం, గింజలు వీటిని తిని జీవించాల్సిన దుర్భర పరిస్థితి వస్తుందని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు. సమాజంలో హింస ప్రజ్వరిల్లిపోతుంది అంటూ మహిళలపై చిత్రహింసలు ఇంకా పెరిగిపోతాయట. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, మంచు తుఫాన్లు, ఎండలు, కరువు కాటకాల వల్ల ప్రజలు అనేక కష్టాలు పడతారని శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపారు. ఆకలి దప్పులతో పాటు అంటువ్యాధులు, రోగాలతో బాధపడతారని తెలిపారు. ముఖ్యంగా మనిషి జీవితకాలం 50 ఏళ్లకు గణనీయంగా పడిపోతుందట. తల్లి, తండ్రిని పిల్లలు ఏమాత్రం పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో పడేస్తారట. ఇప్పుడు అవే చూస్తున్నాం మనం. మనుషుల ప్రవర్తన కూడా క్రూరంగా మారిపోతుంది. అవసరమైతే హత్య చేసేందుకు కూడా వెనకాడరని చెప్పారు. అన్నిటికంటే ప్రధానమైనది నాగరికత. ఏమాత్రం సంస్కృతి, సంప్రదాయం, శాస్త్రంపై పట్టు, దేవాలయాలు ఎలా చూసుకోవాలి అన్న బాధ్యత లేని వాళ్ళకి వాటి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారట. అదే కలియుగాంతంకి నాంది పలుకుతుందని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు భగవద్గీతలో. ఓం నమో వాసుదేవాయ.